వాళ్ళ చెల్లెల్ని చదివించడానికి తీసుకొచ్చి మీ కాలేజీలోనే జాయిన్ చేశాడు. వాళ్ళ చెల్లెల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చాడు, మనల్ని పైకి లేపేయడానికి వచ్చాడు. తెలియక టెన్షన్ పడి చేస్తున్నాం. ఎవడి ఊపిరి తీయాలనుకున్నాను వాడు ఈ సిటీలోనే ఉన్నాడు రా. ఆగండి, ఏంటిది? ఈ జైలు. ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఆయనతో పాటు మనం కూడా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అయ్యో ఇక్కడ మురళీకృష్ణ చంపే 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 అమ్మా నరికేయండ్రా నా కొడుకుల్ని. అమ్మా నీకేం కాలేదుగా? ఇంకెవడి కాలనీలో అడుగు పెట్టడు. మీరు వెళ్ళి పండగ ఏర్పాట్లు చేసుకోండి. ఇంకే ఏర్పాట్లయ్యా? పండగ మొదలే కాలేదు, కాలనీ మొత్తం శ్మశానం అయిపోయింది. అది కాదు బాబాయ్. ఇంకేం మాట్లాడుకో. ఎవడో గుండాగా నుంచి ఈ కాలనీని కాపాడవని బుద్ధి తక్కువై నేను ఇక్కడ చేర్చుకున్నా. పెద్ద పెద్ద వాళ్ళతో నీకు శత్రుత్వం ఉందని మేము ఊహించలేదు మురళి. ఆడ మగ చిన్న పెద్ద పిల్ల పాప తేడా లేకుండా ఎంత ఉడికిపోతున్నారు చూడు. కడుపు నిండా కూడున్నా లేకపోయినా కంటారా పడుకోవటానికి కాలనీలో గూడన్న ఏర్పడింది. నీ వల్ల అది కూడా లేకుండా పోయింది. నీ కోసం ఏ క్షణంలో ఎవడొచ్చి మా మీద దాడి చేస్తాడో మాకు తెలియదు. ఈ కాలనీలో నువ్వు ఉండడానికి వీలేదు. వెళ్ళిపో. మా పెళ్ళాం బిడ్డలతో మేము సుఖంగా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కొండన్నా చాలేవయ్యా, నిన్ను పెద్ద మనిషిని చేసి అయ్యగారు కాలనీ నీ చేతుల్లో పెడితే ఆయన వారసుడిని అవమానించి అందరి చేత వెళ్ళగొట్టిస్తావా? బాబాయ్ నువ్వు ఉండు బాబు. ఈ మురళీకృష్ణ ఎవరనుకుంటున్నారు? పెద్ద ఆయనకి వారసుడు, ఈ కాలనీ మొత్తానికి యజమాని.
తనెవరో తెలిస్తే మీరంతా దూరంగా ఉంటారని, మీలో కలిసిపోయి మీలో ఒకటిగా తిరుగుతున్నందుకు ఇదటయ్యా మీరు చూపించే గౌరవం, ఇదట్లా మీరిచ్చే మర్యాద. మర్యాదగా మురళీకృష్ణకి క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోండి, లేదా అందరూ కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోండి. అక్కర్లేదు, మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అమ్మా వద్దన్నయ్య, ఇక్కడ నుండి ఇంత మందిని బాధ పెట్టే బదులు మనం వెళ్ళిపోవడం మంచిదన్నయ్య. లేదమ్మా, నేను చెప్పేది విను. మాట్లాడకన్నయ్య, ఆ పెద్దిరాజు మామూలు వాడు కాదన్నయ్య. అమ్మా, నేను చెప్పేది విను. లేదన్నయ్య, నా చదువు ఎక్కడైనా చదువుకోవచ్చు అన్నయ్య. మనం వెళ్ళిపోదామన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. బ్యాక్ టు కింగ్డమ్. వీడికి బెయిల్ రాదు, జైల్లోని బాయ్ బాయ్ చెప్తాను అనుకున్నారా? పెద్దిరాజు 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 కెపాసిటీ తెలిసిందిరా. బెయిల్ పేపర్ తో జైలు గోడలు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చాడ్రా. ఎవరా నాకు బెయిల్ ఇప్పించింది? సోమరాజు, నీ సర్వీస్ నీ సబ్జెక్ట్ ని బయటికి తీసి కోర్టులో బలలో బద్దలు కొట్టి మరి అరుగు చేసి ఉంటావు. జడ్జి గుండె బెదిరి బెయిల్ ఇచ్చేసాడు, అంతే కదా? నో సార్. ఎస్ సార్. పాపం వీక్ డేస్ నుంచి ఇంకొకటే మోషన్స్. ఇవాళ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. మరి ఎవరు? నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు పరపతినంతా ఉపయోగించి ఉంటాడు. మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు. మీ ఫ్రెండ్. మరి ఎవరు? ఎమ్మెల్యేనా? కాదు. ఎంపీనా? కానే కాదు. మినిస్టరా? అస్సలు కాదు. మరి ఎవరే నాకు బేలిపించిన దేవుడు? అక్కడ ఉన్నాడు, దండం పెట్టుకోండి. అదండి మ్యాటర్ అక్కడ. అందుకే మేము సైలెంట్ ఇక్కడ. నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా, నీ గుండెల్లో కూర్చున్న యముడు. అవునండి, మీరు ఆయనకి చాలా రుణపడి ఉండాలి. నమస్కారం బాబు. రేయ్, జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా. నువ్వు అక్కడా నేను ఇక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పస లేదు, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. రేయ్, నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా. రా ఏసై. ఏంట్రా గుడ్ల పగించి చూస్తున్నావు? కంటల్లో దమ్ము, గుండెల్లో ధైర్యం ఉంటే రా, నెత్తురులో ఉడకబడతా కొడాక. రేయ్, 24 గంటల్లో నిన్ను వేసకపోతే నిన్ను పెద్దరచుడు కాదు. ఎదురుగా మనిషిని పెట్టుకుని 24 గంటలు గడుపు అడుగుతున్నావు. నువ్వే మగాడివిరా నీ 24 గంటలు టైం అడుగుతున్నావు. నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి. ఈ 9 రోజులు నీకు గడువిస్తున్నా. ఈ 9 రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు. నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా, రావణుడిపై వస్తే రాముడిని 10 తలలు కొడతా, హిరణ్యకశిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడిని పేగులు తెంచి రుద్రవీణ వాయిస్తా. ఈలోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా, కంటి పాప నీడబడినా నీ అబ్బ నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఏంటంటే ఆయన చెప్పిన డైలాగులకి నా ప్లేస్లో ఎవడన్నా ఇలాగే చేస్తాడు. మీ ప్లేస్లో ఉన్నవాడు ఆయన ఏం చేయాలో చేయండి. గుడ్ మార్నింగ్ సార్. నా కాలేజీలో నా శత్రు చెల్లెలకి సీట్ ఇస్తావా? అతనికి మీకేదో లింక్ ఉందంటేను. వాడు చెల్లెక్కడా? కాలేజ్లో ఉంది. నేను లేకుండా ఎక్కడికి పంపించొద్దని చెప్పానా? నేను వద్దన్నాను, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి అర్జెంట్ అని బతిలాడితే నేనే తీసుకెళ్లి దింపొచ్చాను. నిన్ను ఏంటయ్యా బేతాళ ప్రశ్నలు అడుగుతున్నావు? వాడికి నాకు సంబంధం లేదంటే. మీకు తెలియకపోతే ఆ రోజు మీ బంగారాన్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చి ఎందుకు వదిలాడు? ఆడే చెప్పాడు కదయ్యా, మా ఇంటి కుక్కలాగా ఏదో చేశాడని. ఇదిగో మాది చాలా పెద్ద ఫ్యామిలీ, హెల్పింగ్ నేచర్, చాలా మంది డ్రైవర్లు. కాఫీ. నా పంచ ప్రాణాలు రా. మాకు మాత్రం తారక మంత్రం అండి. ఏమండే లాయర్ గారు, అన్నానంటారు కదా, ఆ దండ ఏంటంటే ఎలక తోకలాగా ఉంది. నేను తెచ్చేది చూడండి, ఏనుగు తొండం అంత ఉంది. చాలా ఊరుకో, అదిగో వస్తున్నారు. అదే నిజం చెప్తే ఒప్పుకోరు మీరు.
అది వస్తున్నారు. ఏం కొత్త కలెక్టర్ బాగున్నావా? బాగున్నాను సార్. వెల్కమ్ టు వైజాగ్ సార్. అదేంటనే కలెక్టర్ నెల కొట్టావు? బుర్రా తక్కువ వేదవా. ఎందుకు కొట్టండి చెప్పరా? దండ వేయించుకోవడానికి కూడా అన్న తలదించడని ఆ కలెక్టర్ తెలీదు. దండలేసే పద్ధతి తెలియక భయపడుతున్నారు. ఆడికి ఎలాగేయాలో నాకు తెలుసు. ఆ దండలాగి వెల్కమ్ టు వైజాగ్ సార్. నాకు తెలుసు సార్, మీరు తలంచకుండానే దండేస్తాను. రే యా వెల్కమ్ టు వైజాగ్ సార్. నన్ను కొట్టారేంటా? అన్నకంటే హైట్ లో వచ్చినందుకు పదా. చిరంజీవి అన్ని సరిగ్గా ఉన్నాయా? అన్నీ సరిగానే ఉన్నాయి. బేబీ మల్లిక అరంగేట్రం సందర్భంగా అయ్యగారు పేదలకు 1000 ఎకరాల భూమిని దానం చేస్తున్నారు. సర్లేవయ్యా, ఎవరన్నా ఎదురండమ్మా, మళ్ళీ వర్జం వస్తుంది. ఏం బాబాయ్, ఎదురొచ్చానా అడ్డొచ్చానా? అప్పుడేం తెలుస్తుంది, ఇప్పుడే కదా లగ్గెట్టారు. ఎందుకొచ్చావు? నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు గొణుగుతూనే ఉన్నావు. కొండాపూర్ బీచ్ కి దగ్గరలో ఉన్న 1000 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాం. అది నీదే, కానీ నాకు కావాలి. మీరు ఇవ్వకపోయినా సరే. ఆ, నీకు ఫోన్లోనే చెప్పాను. ఆ స్థలం ఇన్నాళ్ళు మన ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కి పంచిద్దామని. ఇప్పుడు పంచిస్తున్నాను. రే నేను చెప్పలా బాబాయ్ ఒప్పుకోడని. ఒప్పుకోడని. రే బాబాయ్, నువ్వు ముండోడివి, నేను గట్టోని. నువ్వు ఒప్పుకోవు, నేను వదలాను. ఇదంతా టైం వేస్ట్. బెదిరిస్తున్నావా? చంపుతావా? చంపరా? ఆరిపోయే దీపం లాంటోని చంపేయ్. నిజమే, అరిపోయే దీపాన్ని నిన్నెందుకు చంపుతాను? బులిరాజు అన్నయ్య. వెలిగే దీపాన్ని పట్టుకురా. వదలరా. నా మనవరాలరా, నా ప్రాణం రా. ఆ, మరి బయట దాన్ని పట్టుకుంటే నువ్వు కరుగుతావేంటి? ఏమ్మా, స్టేజ్ షోకు బయలుదేరావా? ఇంట్లో లైవ్ షో పెట్టుకుని గన్ పెట్టుకోరా. జాగ్రత్త, పేలుతుంది. చెల్లి, నా మనవరాలు ఏం చేయొద్దురా. భగవంతుడా. ఏడ్చిన తర్వాత సంతకం పెట్టి పంపించు, లేదంటే నీ వంశంలో అందరికీ ఒక్క కలే ఉంటుంది. ఏయ్! ఏంట్రా టాప్ లేచిపోయేటట్లు కేకలు పెడుతున్నారు? ఏమైంది? చెల్లి జారిపడింది నాన్న. ఫూ! నేనేదో ఫుల్ బాటిల్ తెస్తూ పొగలు కొట్టేశారు అనుకున్నా. నీకెప్పుడు ముందుకోలే? కాలుకి ఫ్రాక్చర్ అయిందో ఏంటో. ఫ్రాక్చర్ అయితే కాల్ తీసేస్తారా ఏంటి? దానికంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు. ఏమా నొప్పిగా ఉందా? కూసిన సెంటిమెంట్ చాలు గానీ ఏదైనా ఆయింట్మెంట్ రాయి. ఓ గోల. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దమ్మా, పద హాస్పిటల్కి వెళ్దాం. ఏంటా ఓవర్ యాక్షన్? నేనేదో కాలేజ్ ఎక్కడదామని యాక్ట్ చేస్తే నువ్వు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావే. చేసిన చాలే గాని ముందు ఆ చోట తుడుచుకో. అబ్బా, ఏరా, నువ్వు చూపించిన ప్రేమ నీకే విషయమైంది కదూ? విషమా పాడా? అదేదో చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకుంటానా ఏంటి? మురళి, రా బాబాయ్. ఎరా అబ్బాయ్యా, నువ్వు అన్నం తిన్నావా? ఆకలి కావట్లేదు బాబాయ్. నీ ఆకలి నీ కళ్ళలో కనిపిస్తుందిరా. ఇదిగో నిమ్మకాయని అంచుకుని నీకు ఇష్టమైన గంజి తాగుతావా? గంజి నీళ్ళంటే మనం రెడీ. అది అవును బాబాయ్, సింగపూర్ నుంచి రావాల్సిన షిప్పింగ్ రాలేదేంటి? తిప్పొస్తే ఏమొస్తుంది అబ్బాయ్యా? డబ్బులు వస్తాయి. ఇంట్లో నాన్న, అన్నయ్య, చెల్లెలు, నువ్వు, చిన్నగాడు, అంజిగాడు, అందరి అవసరాలు ఉన్నాయి కదా. మా ఆకలి తీరాలంటే ముందు నీ కడుపు నిండాలి. అదేం లేదు బాబాయ్, ముందు జనం, తర్వాతే మనం. సర్లేరా, గంజి ఎలా ఉంది అబ్బాయ్యా? గంజికేం బాబాయ్, కన్న తల్లి పాలు కూడా ఇట్లాగే ఉంటాయేమో. బాబాయ్, రాయ్, నీ పేరేంట్రా?
అప్పాజీ. అంత గొప్ప పేరు పెట్టుకొని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదురా? ఏ పేరు పెట్టుకుంటే మీరు పెట్టుకోరో చెబితే ఆ పేరు పెట్టుకుంటానండి. మాటకు మాట చెప్తావురా తప్పుడు నా కొడక. తప్పు సార్. బలం ఉంది కదా అని కింద పడి మెడ మీద కొడితే పైవాడు తల మీద కొడతాడు. ఓహో, నువ్వేనా వాడికి బాస్? ఒక్క ఈయనకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాస్ మొత్తానికి నేనే. విన్నావుగా? ఏంట్రా నేను వినేది? మళ్ళీ రా అన్నావు, లేచిన కెరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు. కొడతావా? మాస్ కొట్టుడు తెలియదనుకుంటా. పైనుంచి కొట్టడం మొదలెడితే కింద నుంచి గ్యాస్ బ్లౌట్ అవుద్ది. స్మగ్లింగ్ చేసుకుని బతికే వాడికి కూడా ఇంత ఇదా? స్పెల్లింగ్ మిస్టేక్ సారు. పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్ చేసి దేశాన్ని దోచుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డుకొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు. అది క్యారెక్టర్. మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మురళి పట్టించినవే సార్. పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరుకుని తను పట్టుకుని మా కడుపు నింపుతున్నాడు సార్. మాకు జీతాలు సరిపోక మురళి ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాం సార్. కావాలంటే మా వీపులు కొట్టండి, కానీ ఇంతమంది పొట్టలు కొట్టగండి సార్. మీరెన్ని కథలు కహానీలు చెప్పినా నా డ్యూటీ నేను చేస్తాను. ఆ సూట్ కేసు ఇవ్వు. ఇవ్వు. అది మ్యాటర్. సారీ, డ్యూటీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు, తలకాయలే లేపేసే వాళ్ళు హార్బర్ లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మీద ఎత్తండి మీ లాఠీ. లాఠీలే కాదు, టైం వచ్చినప్పుడు గన్సే పేల్తాయి. డన్. ఆల్ ద బెస్ట్. ఏంటి నీ పొగరు? ఈ జనాన్ని చూసుకోనా? మన పొగరు పౌరుషం జనంతో రాలా, జన్మతహనే వచ్చాయి. ఐ విల్ సీ. అయ్య బాబోయ్, డీసీపీ గారు డిసప్పాయింట్ అయినట్టున్నాడు పాపం. అవునా భయ్యా? ఈ బ్రీఫ్ కేసులోకి అయ్యప్ప బట్టలు ఎలా వచ్చినాయి? బ్రీఫ్ కేసు మారుద్దామని లోపలికి తీసుకెళ్లాను. ఇంతలో పోలీసులు రావడం చూసి మార్చకుండా తెచ్చేశాను. అయ్యప్ప దీవించాడు, అయ్యగారు తప్పించుకున్నారు. పొరపాటు. నాతో పెట్టుకున్నవాడు ఎవడో తప్పించుకోలేడు. ఎంత కాలానికి దొరికావురా? మందు ఎక్కువ కక్కుంటుంటే పక్కకి తీసుకెళ్తున్నాం. మేనర్స్ లెస్ ఫెలో. గుడ్ ఈవినింగ్ అజయ్ గారు. గుడ్ ఈవినింగ్. నమస్తే. గుడ్ ఈవినింగ్ పెద్దిరాజు గారు. ఎక్కడా మా కోడలు? అదిగో. పెళ్లి చూపులంటే సిగ్గుపడే రాధేమోనని ఊరికే పార్టీ అని చెప్పి తీసుకొచ్చాను. మావాడు అంతే. అమ్మాయిని చూద్దురా అన్నాను, సిగ్గుపడి రాలేదు. ఒరే ఫోటోగ్రాఫరు సార్, ఆ అమ్మాయిని ఓ ఫోటో తీరా. అలాగే సార్. పెద్దదాన్ని నేను ఒక దాన్ని బతికున్నానని ఇక్కడ ఎవరికైనా గుర్తుందా? ఎందుకుంటుంది? ఏంట ఆర్పులాగా? బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారనుకుంటారు. నా పరువు పోద్ది. ఆ తాగుబోతు కూతలే వద్దనేది. పగలనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి. వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఉంది కాబట్టే ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా. ఏంటి నువ్వే? నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు? ఇదిగో చూడు, ఫుల్ బట్టలు ఎలా కడకడలాడుతుంది. ఏంటి వచ్చేయ్, మురళికి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి ముచ్చల్లాగా లేదు. తెచ్చింది నీ కొడుకు కదా, పిచ్చిదాని ఫోటో తెచ్చినా మంచి ముచ్చిలానే కనిపిస్తుంది. అసలు నీకు చూపించాలనుకోవడమే నా బుద్ధి తక్కువ. పూల పిశాచి. ఏంటే ముసలి హడావుడి చేస్తున్నావు? ఒరే మురళి, నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా. నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో. నువ్వు చూసావుగా, చాలేవే. అబ్బా వీడో మాలోకం. అబ్బా రెక్కల గుర్రం మీద వచ్చిన చుక్కల రాన్లో ఉంది. ఏమే ఒకసారి ఇవే. ఏంటి ఫోటో? నేను చూసానుగా, చాలే. అది కదులే ఏవే ఇమ్మంటుంటే. ఎలా ఉందిరా? జుజుబి లల్లో.